ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున సప్త మోక్షపురాలలో ఒకటైనటువంటి కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ దేవాలయంలో, విష్ణు కంచి అంటాం, అక్కడ దేవాలయంలో వెనక భాగంలో గోడ మీద పైకప్పుకి, గోడ మీద కాదు పైకప్పుకి అంటుకొని ఉంటాయి బంగారు బల్లి, వెండి బల్లులు, బొమ్మలు. బంగారంతో చేసిన బల్లి ఒకటి, వెండితో చేసిన బల్లి. వాటి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటో ఈరోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రతి ఇంట్లో బల్లులు గోడ మీద తిరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి పట్టు తప్పి మన మీద పడతాయి. బల్లి మీద పడింది అంటే ఏదో విధంగా ఒక జుగుప్స కలిగించే విధంగా ఉంటుంది. ఒళ్ళు కూడా జలధరిస్తుంది. బల్లులంటే భయపడేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే బల్లి విషపూరితమని ఈ మధ్య మనం బల్లి సాంబార్లో పడితే తింటే పిల్లలు అపస్మారకంలోకి వెళ్ళిపోయారని రకరకాలుగా వింటూ ఉంటాం. బల్లులు సాధారణంగా ఇళ్లల్లో ఉంటాయి, దేవాలయాల్లో కూడా గోడల మీద ఉంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరుగుతూ ఆ లైట్ల దగ్గరకు వచ్చేటటువంటి పురుగులను తిని బతుకుతూ ఉంటాయి. మనమేం ప్రత్యేకంగా ఆహారం ఏం పెట్టక్కర్లా, ఒక రకంగా మనకు మేలు చేస్తాయి. అంటే ఆ పురుగులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాటిని ఆహారంగా తీసుకుంటాయి. అయితే బల్లి గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. ఇది విషపూరితమని అంటూ ఉంటారు. వాస్తవానికి బల్లి అయితే ఎవరిని కరవదు, ప్రతి ఇంట్లో తిరుగుతూ ఉంటుంది నిర్భీతిగా. కాబట్టి అది ఏదైనా ఆహార పదార్థాల్లో కనుక పడితే దాన్ని తిన్నవాళ్ళు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ ఉన్నది. అది నిజం మాత్రం కాదు. అదేవిధంగా ఎందుకంటే ఆ భయం మనల్ని ఆ విధంగా చేస్తుంది. ఎందుకని మన సమాజంలో ఒక నానుడు ఉంది, బల్లిబడిని తింటే చస్తారు అని, విషమని. తెలియలేదనుకోండి, నీకేమీ అవదు. అదేవిధంగా బల్లి మన శరీరం మీద ఏ భాగంలో పడితే దానికి ఫలితం ఏమిటో తెలుసుకునేటటువంటి శాస్త్రం కూడా ఉంది. మన పంచాంగాల్లో ఉంటుంది బల్లి శాస్త్రం అని. కంచి మహానగరం, మంచి ఆధ్యాత్మికత వెళ్ళి విరిసే నగరం అది. అంతేకాదు సప్త మోక్షపురాల్లో ఒకటి. అయోధ్య, మధుర, మాయి, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయిన అని మనం శ్లోకం ఉన్నది. 7 మోక్షపురాలలో కంచీపురం ఒకటి. ఆ కంచి మన దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉంది. తిరుపతి నుంచి ఒక 100-120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ విష్ణు కంచి అని, శివ కంచి అని 2 ఉన్నాయి. శివ కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం ఉంది. విష్ణు కంచిలో వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉంది. అలాగే కంచి కామకోటి పీఠం ఉంది. ఆ ప్రక్కనే కంచి కామాక్షమ్మ దేవాలయం ఉంది. ఆ ప్రక్కనే త్రివిక్రమస్వామి దేవాలయం ఉంది. చిత్రగుప్తుడికి కూడా ఒక దేవాలయం ఉంది. ఒక కంచిలో ఇంకెక్కడా కనిపించదు. మేము అన్నీ చాలాసార్లు వెళ్ళాము, దర్శించుకున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల. అక్కడ వరదరాజ పెరుమాళ్ దేవాలయంలో వెనక వైపు ఒక మంటపం ఉంటుంది. దాంట్లో కప్పుకి అంటించి ఉంటాయి బంగారపు బల్లి, వెండి బల్లి. ఆ రెండింటినీ ముట్టుకున్న వాళ్ళకి ఒకవేళ బల్లి వాళ్ళ దేహం మీద ఎక్కడ పడినా కూడా దుష్ఫలితం ఉండదని ఒక నమ్మకం. అంతేకాదు
ఎవడి శరీరం మీదైతే బల్లి పడుతుందో వాళ్ళు కంచిలో బంగారు బల్లిని వెండి బల్లిని ముట్టుకొని వచ్చిన వాళ్ళైతే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసినా, లేదు వాళ్ళను ముట్టుకున్నా కూడా ఆ బల్లి పడినటువంటి దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో నమ్మకం ఉంది. మనం ఏదైనా తలుచుకుంటూ ఉన్నప్పుడు బల్లి పడింది అనుకోండి, అది నిజం అవుతుందని కూడా కొంతమంది నవ్వుతారు. అలాగే ఆ బల్లి అప్పుడప్పుడు శబ్దాలు చేస్తుంది. ఆ బల్లి శబ్దం చేసినప్పుడు మనం కూడా కృష్ణ కృష్ణ అనుకోవాలట. చాలా గుడుల యొక్క గోడల మీద బల్లులు బొమ్మలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మన ఇంట్లో తూర్పు దిక్కు నుంచి కనుక బల్లి శబ్దం చేస్తే రాహుగ్రహ ప్రభావం ఉన్నది అని అర్థం చేసుకోవాలంటున్నారు. అదే తూర్పు వైపు నుంచి బల్లి శబ్దం కనుక వస్తే అనూహ్యమైన భయాలు, అశుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుందని, అది మనకు తెలియజేస్తున్నదని అర్థమని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు చెబుతారు. బంగారు బల్లి అంటేనే మనకి ఇంకెక్కడా లేదు, కంచిలోనే ఉంది. మనం చెప్పుకున్నాం. అక్కడ ఆలయంలో బంగారపు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగిపోతాయి, పుణ్యం వస్తుందని కూడా భక్తుల విశ్వాసం. అయితే ఈ కంచిలో ఉన్నటువంటి బంగారు వెండి బల్లుల గురించి పురాణాలలో కూడా ఒక కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. బంగారు బల్లి వెండి బల్లికి సంబంధించినటువంటి పురాణ గాథ ప్రకారం పూర్వం గౌతమ మహర్షి అక్కడ ఆశ్రమం కట్టుకొని ఉండేవారు. అక్కడికి పార్వతీదేవి కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒకానొకప్పుడు అమ్మవారు భర్తతోటి ఆటల కోసమని కళ్ళు మూసిందిట 2 చేతులతోటి. అప్పుడు లోకమంతా అంధకారం అయిపోయింది. ఏమిటి ఇలా చేశావు అని అడిగాడు అమ్మని. అంత చిన్న విషయానికే ఆ విధంగా అడిగేసరికి లీల అది వాళ్ళది. అమ్మవారు అక్కడి నుంచి అలిగి కాంచీపురంలో ఉన్నటువంటి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ తపస్సు చేసి, అక్కడ కేదారేశ్వర నోము చేసి, అమ్మవారు శివుడి యొక్క శరీరంలో సగభాగాన్ని పొందింది. అప్పటి నుంచి శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. సరే, కథలోకి వెళితే గౌతమ మహర్షి దగ్గర 2 శిష్యులు ఉండేవాళ్ళు. నదీ తీరానికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడినటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించాల. ఆ తర్వాత ఆ కుండలో ఉన్నటువంటి బల్లిని చూసి గౌతమ మహర్షి వాళ్ళని బల్లులుగా మారిపోండి అని శపించాడు, చూడకుండా తేవటం వల్ల. శాప విముక్తి కోసం మహర్షి యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తే మహర్షి దయామయుడు కాబట్టి ఈ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో మీరు బల్లులుగా ఉండండి, అక్కడ మీకు ఉపశమనం లభిస్తుందని చెప్పాడు. దీంతో వాళ్ళు వరదరాజ పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించుకుంటూ ఉన్నారు. కొన్నాళ్ళకి వాళ్ళ ప్రార్థనని ఆలకించాడు పరమాత్మ, వరదరాజ పెరుమాళ్ వారు. వాళ్ళకి విముక్తి కలిగించి మోక్షం ఇచ్చేశాడు. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్షులుగా ఉండడం వల్ల బంగారు వెండి రూపంలో శిష్యుల యొక్క శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకి దోష నివారణ చేయమని కూడా ఆదేశించాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. సరస్వతీదేవి నుంచి శాప విమోచనం పొందినటువంటి ఇంద్రుడు ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టాపన చేసినట్టుగా మరొక కథనం కూడా ఉంది. బల్లులు మన ఇంట్లో తిరుగుతున్నప్పటికీ ఆ బల్లి గనక మీద పడితేనే దోషమని విశ్వాసం ఎప్పటి నుంచో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడిపోకుండా ఈ కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని కూడా పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ కంచిలో బల్లిలను తాకు వచ్చిన వాళ్ళు ఎవరు దొరక్కపోతే
పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మనకిక్కడ దర్శనమిస్తుంది. ఈ కంచిలో ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పుకి, అమ్మవారి మందిరం కాదు, వరదరాజు పెరుమాళ్ సంబంధించినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క మందిరంలో ఈ బల్లులు వెనకాల ఉంటాయి. వెండి బల్లి, బంగారు బల్లి. ఇక్కడ ఈ వరదరాజు పెరుమాళ్ గుడిలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతూ ఉంటారు. అప్పటి వరకు బల్లులు మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తప్పకుండా నివారించబడతాయని ఇక్కడ ఉండేటటువంటి స్థల పురాణం చెబుతుంది. బంగారపు బల్లిని తాకటంతో అప్పటి వరకు చేసిన పాపాలు కూడా పోతాయని నమ్మకం అక్కడ ప్రజల్లో ఉన్నది. స్థల పురాణం కూడా చెబుతుంది. అలాంటిది అసలు సిసలు బంగారం బల్లే కనిపిస్తే నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా అది కూడా నిజమే. తాజాగా బంగారు బలి కనిపించిందని ఆ కనిపించిన వాళ్ళు విస్మయానికి గురయ్యారు కూడా అని కూడా ఉంది. అదేంటో చూద్దాం. చాలా అరుదుగా ఉండేటటువంటి బంగారు బల్లులు ఇంకా ఉన్నాయిట. అవి కూడా ఎక్కడో కాదు, మన శేషాచల అడవుల్లో ఉన్నాయి. ఈ విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పేటటువంటి బంగారపు బల్లులు ఈ మధ్యకాలంలో కనపడటం మానేసినాయి. ఎందుకని మన వాళ్ళు సామాన్యుల. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒక్కరోజు ముందు శేషాచలం 7 కొండలు ఉన్నాయి కదా, వాటిల్లో కనపడింది. వీటికి ఆవాసం ఏంటంటే రాతి గుహలే. బంగారు బల్లి యొక్క శాస్త్రీయ నామం కలోడాక్టిలోట్స్ ఆరిస్ అంటారు. ఇది రాత్రుల్లో సంచరించేటటువంటి ఒకానొక నిశాచర జీవి. బంగారపు రంగు ఉంటుంది, ముదురు పసుపు రంగు ఉంటుంది ఆ బల్లి. అలాగే కొన్ని బల్లులు లేత పసుపు రంగులో కూడా ఉంటాయి. ఇవి 150 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. 15 సెంటీమీటర్లు అంటే చిన్న స్కేల్ అంతా. మన జామెట్రీ బాక్స్లో చిన్న స్కేల్ ఉంటుంది కదా, అంత. రాతి గుహల్లో ఉంటాయి నివాసం. సూర్యరశ్మి సోకనటువంటి, వేడి తగలనటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ బల్లులు కనపడతాయి. సాధారణంగా చీకటి పడ్డ తర్వాత గుహల యొక్క సందుల్లోంచి బయటకు వస్తాయి. అనుకూల వాతావరణంలో జనసంచారం లేనప్పుడు ఒక్కొక్కసారి పగటిపూట కూడా బయటకు వస్తాయి గుహల్లో నుంచి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా వింతగా అరుస్తాయి ఇవి. ఈ శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక 3 కిలోమీటర్ల దూరంలో చక్రతీర్థం ఉంది. 25 కిలోమీటర్ల దూరంలో రుద్రగళ తీర్థం ఉంది. అటువంటి చల్లటి ప్రదేశాల్లో మాత్రమే ఈ బంగారు బల్లి తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించడం లేదని పరిశోధకులు కూడా చెబుతున్నారు. అంటే అంతరించిపోయేటటువంటి జాతిలో ఇది కూడా ఒకటి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈ బంగారం వెండి బల్లులు కంచి వరదరాజ పెరుమాళ్ గుడిలో ఉన్నాయి. చక్కగా కాంచీపురం వెళ్ళినప్పుడు వీటిని ముట్టుకొని రండి. ఆ తర్వాత మన మీద బల్లి పడినా కూడా ఆ దోషం ఉండదు అని మీతో ఈ సందర్భంగా ముచ్చటిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.